హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఫిష్ కుర్మా చేయబోతున్నాను. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై మనం ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాము. కానీ మీరు ఫిష్ కుర్మా ఇలా చేసుకుంటే మీకు బటర్ నాన్ కైనా, చపాతీకైనా, రైస్ కైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫిష్ కుర్మా చేసుకోవటం కోసం ముందుగా ఒక 1/2 కేజీ చేపలు తీసుకొని దీనికి ఉప్పు, పసుపు బాగా పట్టించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక 10-12 జీడిపప్పులు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్లు అల్లం ముక్కలు కూడా వేసుకొని దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలో 4 స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత దీనిలో 2 బిర్యానీ ఆకులు, 2 చెక్కలు, 2 యాలకులు, 4 లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 వేసుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ వేసుకున్న జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ మసాలాలన్నీ బాగా వేగి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు, పసుపు వేసి ఈ చేప ముక్కలన్నీ దీనిలో వేసుకొని ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టేటట్టుగా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చేపల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 10 నిమిషాలకు చూసాం కదా, కూర బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 కప్పు నీళ్లు కూడా పోసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కర్రీని ఇంకో 15 నిమిషాలు ఉడికించుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూడండి, కూర బాగా ఉడికింది. ముక్క కూడా బాగా సాఫ్ట్ గా ఉడికింది. ఇప్పుడు దీనిలో గిలక్ కొట్టుకున్న చిక్కని పెరుగు 1 కప్పు వేసుకొని ఈ పెరుగు కూర